అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము హెబ్రీలు 11:40. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగానే సిద్ధపరచెను. ఆమెన్. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మన విషయంలో మరి శ్రేష్టమైనటువంటి బహుమానములను మన కొరకు సిద్ధపరిచానని చెప్తూ ఉన్నాడు. మరి అబ్రహాము విషయంలో ఈసాకుని శ్రేష్టంగా దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేర్ విషయంలో ఆమెను రాణిగా ఉంచటానికని ఆమెను ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తులు కూడా మరి యేసుప్రభు మరణించినప్పుడు మరి యేసుప్రభు వాళ్ళతో చెప్పాడు, ఇదిగో పైనుండి ఆత్మ మీ మీదికి దిగి వచ్చే వరకు మీరు ఇదే స్థలంలో వేచి ఉండనన్నప్పుడు వారు శ్రేష్టమైన దాని కొరకు వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం కూడా అనేక విషయాలను బట్టి నా జీవితంలో ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏమవుతుందో అని నాకు అర్థం కావట్లేదని ఒకవేళ బాధతో ఉన్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి శ్రేష్టమైన దానిని మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను కనుక మీరు ఆలస్యంలో కూడా నేను అద్భుతమును చేసే దేవుడను కనుక నాపై నిరీక్షణతో వేచి ఉండమని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవునయ్యా, ఈరోజు హెబ్రీ 11:40 ద్వారా మాతో మాట్లాడుతున్నావు నాయన. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, నువ్వు సజీవుడైన దేవుడు నాయన, నీకు స్తోత్రాలయ్యా. అవును నాయన, మరీ శ్రేష్టమైన దానిని మా కొరకు నువ్వు సిద్ధపరిచి ఉన్నానని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, మా జీవితాలలో ఏం జరుగుతుందో ఏమవుతుందో అని అర్థం కాని పరిస్థితులలోనైనా అనేక మార్లు కృంగిపోతూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. దయచేసి నాయన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా ఎందరైతే నాయన నీపై విశ్వాసముతో నిరీక్షణతో అబ్రహాములాగా నాయన అయ్యా మరి నిరీక్షణ కలిగి ఉన్నారు, ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన నీ వాగ్దానంలో నెరవేర్చమని ప్రభా, శ్రేష్టమైనది వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. గర్భఫలం లేక ఎంతమంది అయితే నాయన ఇంకా ఎప్పుడు నా జీవితంలో జరుగుద్దని వేచి ఉన్నారు ప్రభా, ఆలస్యమైన గొప్ప కార్యములు చేయి దేవుడు కనుక నాయన శ్రేష్టమైన బహుమానములను వారికి దయచేసి వారి నామం ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభా ఎంతమంది అనారోగ్యంలో ఉన్నారు, ప్రతి బిడ్డను కూడా ముట్టి బాగు చేయండి అయ్యా. నిరీక్షణ లేని బిడ్డలకు నిరీక్షణ దయచేయండి ప్రభా. అయ్యా నిరాశతో ఉన్న బిడ్డలను నాయన అయ్యా దయచేసి నువ్వు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. కుటుంబ సభ్యులను నాయన అయ్యా కోల్పోయిన బిడ్డలందరినీ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. మరి అందరూ కూడా వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డివైన్ ఫైర్ మినిస్ట్రీస్లో అందరూ కూడా చేరండి. ఇంకా మీకు ఏదైనా విషయంలో మీరు మాకు విజ్ఞాపనలు ఇవ్వాలనుకుంటే దయచేసి మాకు మెసేజ్ పెట్టండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.